అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు. గలతీ పత్రిక 5:16 నుండి 26 వరకు. ఈ పోర్షన్ని లైఫ్ బై ద స్పిరిట్ అనొచ్చు. మనం శాంక్టిఫికేషన్ అనే విషయాలు ఈ పోర్షన్లో చాలా ఎక్కువగా మనం చూస్తాం కాబట్టి ఇది శాంక్టిఫికేషన్కి సంబంధించిన పోర్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ శాంక్టిఫికేషన్ అనేది తెలుగులో పరిశుద్ధపరచబడటం అనేది జరిగిపోయినట్టు ఉంటుంది, ఇంకా జరగాల్సి ఉన్నదిగా శాంక్టిఫైడ్ అన్నట్టు, అలాగే బీయింగ్ శాంక్టిఫైడ్ అన్నట్టు రెండు కూడా మనం చూస్తాం. ఈ కొరింథీ పత్రిక మొదలుపెట్టేప్పుడే వాళ్ళని పరిశుద్ధపరచబడిన వాళ్ళు అంటాడు, అంటే జరిగిపోయిన విషయంగా. అలాగే ఆ కొరింథీ మొదటి పత్రికలోనే 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన, అంటే ప్రభు, యేసు ప్రభు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. బిగినింగ్లో క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై అని అంటున్నప్పుడు అక్కడ శాంక్టిఫికేషన్ అనే రూట్ వర్డే దాని యొక్క రూట్ వర్డ్. అలాగే 31వ వచనంలో ఆయన పరిశుద్ధత కూడా అయిపోయాడు అని అంటున్నప్పుడు కూడా రూట్ వర్డ్ శాంక్టిఫికేషన్. కాబట్టి జరిగిపోయిన విషయంగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అనే మాట వాడుతున్నప్పుడు, అలాగే అనేక చోట్ల తను ఇంకా మనం డెస్టినేషన్ చేరని వాళ్ళంగా రోజు తర్వాత రోజు మనం పవిత్రతలో, పరిశుద్ధతలో ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా ఎదిగిపోవలసి ఉన్నది అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎல்லாம் కూడా పరిశుద్ధపరచబడటము అనే సంగతిగా మనం చూడాలి. సరే, ఈ పరిశుద్ధపరచబడటం అనేది ఇది ఎలా జరుగుతుంది అనే సంగతి మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పీ పత్రికలో దేవుని యొక్క క్లియర్ రోల్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాల్లో క్లియర్గా అక్కడ మనకు కనిపిస్తుంది. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ఇది 13వ వచనం కదా. 13వ వచనం మనకి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఇంగ్లీష్లో కూడా మనం చదువుకుంటే దాని క్లారిటీ మనకు ఉంటుంది. 2:13 For it is God who works in you to will and to act according to his good purpose. దేవుని గురించి చెప్తూ పై వచనంలోనేమో కంటిన్యూ టు వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. గాడ్ వర్క్స్ ఇన్సైడ్ అస్ అనే సంగతి, ఈజ్ వర్కింగ్ ఇన్ యూ, సో యూ వర్క్ ఇట్ అవుట్. గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ, సో యూ వర్క్ ఇట్ అవుట్ అనేది పాల్ యొక్క కన్సర్న్గా మనం చూసినప్పుడు తను మాట్లాడేది శాంక్టిఫికేషన్ విషయంలోనే.
కాబట్టి శాంక్టిఫికేషన్కి డెఫినేషన్గా కూడా ఇలాంటి వచనం మనం చూడవచ్చు. వైల్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ బిలీవర్, ద బిలీవర్ హ్యాస్ టు వర్క్ ఇట్ అవుట్. ఎప్పుడైతే పరిశుద్ధత అయిపోయాడు ఆయన, లేదా శాంక్టిఫికేషన్ అయిపోయాడు యేసు ప్రభు అని అంటున్న మాట మనం వింటాము. మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఒక బిలీవర్ని చూసేప్పుడు తన స్టాండింగ్ ప్రభువులో కాబట్టి తను ప్రభువుని చూస్తూ మనల్ని శాంక్టిఫైడ్గా ఆయన చూస్తున్నాడు. ఇలాంటిది లోపల ఉన్నది. దేవుడు ఏం చేస్తున్నాడంటే, హీ ఈజ్ వర్కింగ్ ఇన్సైడ్, వర్కింగ్ ఇన్ ఎ బిలీవర్, అండ్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ బిలీవర్ టు వర్క్ ఇట్ అవుట్. కాబట్టి ఎఫర్ట్ బిలీవర్దిగా కనిపిస్తుంది మనకి, కానీ ఇదేమో డివైన్ ఫంక్షనింగ్గా, డివైన్ యాక్టివిటీగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రెంటిని చూడగలిగితేనే మనం శాంక్టిఫికేషన్ సంగతి అర్థం చేసుకోగలం. గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ బిలీవర్ వైల్ ఎ బిలీవర్ ఈజ్ వర్కింగ్ ఇట్ అవుట్. కాబట్టి శాంక్టిఫికేషన్ అంటే ఈ రెండు కూడా ఇమిడి ఉన్నవి. శాంక్టిఫికేషన్ ఇన్ ఎ బిలీవర్ ఈజ్ సీన్ వైల్ హీ ఈజ్ వర్కింగ్ అవుట్, వెన్ గాడ్ ఈజ్ వర్కింగ్ విత్ ఇన్ హిమ్. మరి పౌలుకి ఇది ఇంత పర్టికులర్ విషయం అయినప్పుడు ఆయన జస్టిఫికేషన్కే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని అనలేం మనం. అది ఎంట్రీ పాయింట్ కాబట్టి అంత గట్టిగా మాట్లాడాల్సిందే. జస్టిఫికేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన పౌలు శాంక్టిఫికేషన్ విషయంలో కూడా ఇంతగా పట్టించుకుంటున్నాడు అనే దానికి మనకి ఈ ఫిలిప్పీ 2:12-13 వచనాలు మనకు రుజువు. సరే, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనేది పౌలు మాట్లాడేప్పుడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాకుండా విశ్వాసం వల్లనే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. దేవుడు అపార్ట్ ఫ్రమ్ ద లా, God has revealed his righteousness. This is in Jesus Christ. A man by believing in Jesus Christ, he receives this righteousness అంటారు. కాబట్టి ధర్మశాస్త్ర క్రియలు ఏ రకంగానూ కనపడవు, ఒక విశ్వాసమే కనిపిస్తుంది. పని దేవుంది, నమ్మటం వరకే విశ్వాస యొక్క పని. నమ్మటం అనేది మీన్స్ దేవుని పనిగా రక్షణ ఆయన సిద్ధపరిచినప్పుడు దాన్ని ఒక విశ్వాసి అందుకోవటం. ఇది జస్టిఫికేషన్ బై ఫెయిత్. గాడ్ యాజ్ జడ్జ్ జస్టిఫైస్ ఎ పర్సన్, హీ సెట్స్ హిమ్ రైట్ విత్ హిమ్సెల్ఫ్. అది రూట్ మీనింగ్. పౌలు అంత ఎంఫటిక్గా దాన్ని మాట్లాడతాడు. అది ఎంట్రీ పాయింట్. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు పౌలు శాంక్టిఫికేషన్, ఈ శాంక్టిఫికేషన్ని ఎలా చూస్తున్నాం మనం? గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ బిలీవర్, గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ బిలీవర్. కాబట్టి అది ఇంకా మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే మనం ఎఫెసీ పత్రిక 2:8-10 వరకు చూస్తే మనకి ఇంకా స్పష్టంగా అర్థం అవుతుంది. మీరు కృపచేత విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవ్వడును అతిశయపడ వీలు లేదు. మరియు అని 10వ వచనం, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. గాడ్స్ ప్రోడక్ట్ అంటాడు. ఏ బిలీవర్ ఈజ్ గాడ్స్ ప్రోడక్ట్. ఏ బిలీవర్ ఈజ్ గాడ్స్ వర్క్మెన్షిప్ ఇన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి గాడ్ వర్కింగ్ ఇన్ ఎ బిలీవర్ and a believer in Jesus Christ as God's workmanship. ఇలా అర్థం చేసుకున్నప్పుడు మనం ఏమని అనగలం అంటే, ఎస్, జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ డాక్ట్రిన్ ఆఫ్ పాల్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏ బిలీవర్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో an important doctrine of Paul. Believer in Christ, Christ in a believer. In Christ
is another important doctrine of Paul, which reveals his intention or his desire for a person to be sanctified day by day. In Christ is sanctification. Sanctification, it goes on and on. Eppadi varaku till the second coming, or till the believer leaves or takes leave from this world. అప్పటి వరకు కూడా ఈ సాంక్టిఫికేషన్ అనేది ఆన్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్గా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఐఎమ్ సాంక్టిఫైడ్, రైట్, ఐఎమ్ బీయింగ్ సాంక్టిఫైడ్, దట్ ఈజ్ ఆల్సో రైట్. వెన్ బోత్ దీస్ ఆర్ రైట్, మనం పెర్ఫెక్షనిజం అనేది మనం ఒప్పుకోకూడదు. I am perfected, I have arrived, I am laying down my baggage. At no stage a believer should be willing to say that, because he is being sanctified. ఈ sanctification day by day process అయినప్పుడు perfectionism అనేది it doesn't fit into portions of scriptures. అది మనం ఒప్పుకుందాం. Now Paul మొదలు పెడుతూ ఈ మాటలు తను మాట్లాడుతున్నాడు. ఇది గలతీ పత్రిక 5వ అధ్యాయము మనం చూస్తున్న 16వ వచనంలో ఇలా మొదలు పెడుతున్నాడు. సో ఐ సే, లివ్ బై ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద సిన్ఫుల్ నేచర్. లివ్ బై ద స్పిరిట్, అప్పుడు నువ్వు గ్రాటిఫై చేయవు నీ సిన్ఫుల్ డిజైర్స్ని. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇప్పుడు గాడ్ వర్కింగ్ ఇన్ అస్, హౌ డస్ హీ డూ దట్ అనే ప్రశ్న వస్తుంది. హౌ డు వి నో హీ ఈజ్ వర్కింగ్ ఇన్ అస్ అనే ప్రశ్న వస్తుంది. మాకెలా తెలుస్తుంది ఆయన లోపలుండి నన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, నన్ను శాంక్టిఫై చేస్తూ ఉన్నాడు అని నాకు ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న. పౌలు ఈ ఆత్మ జరిగించే కార్యం గురించి మాట్లాడేప్పుడు మనం రోమన్ 7th చాప్టర్ని మనం ఆయన పర్సనల్ స్ట్రగుల్గా కూడా, ఆఫ్టర్ బికమింగ్ ఏ క్రిస్టియన్, హిస్ పర్సనల్ స్ట్రగుల్. ఎందుకు ధర్మశాస్త్రం ఒక బిలీవర్ అవ్వటం ముందు దాని రోల్ ఏంటో చెప్పేసిన తర్వాత ఈ ఒక బిలీవర్లో ఉండే స్ట్రగుల్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి అది అని అంటే, ఆఫ్టర్ బికమింగ్ ఏ క్రిస్టియన్, అగైన్ పుట్టింగ్ ఆన్ హిస్ నెక్ ద యోక్ ఆఫ్ ద లా. తన భుజం మీద ధర్మశాస్త్రాన్ని ఎత్తుకోవటం ద్వారా వచ్చే స్ట్రగుల్ గురించి పౌలు మాట్లాడుతున్నాడు అనేది మనం అలాగా అర్థం చేసుకుంటే సొల్యూషన్ మనకు తెలుస్తుంది. పౌలు 8వ అధ్యాయంలో దాని సొల్యూషన్ క్లియర్గా ఇస్తాడు. తనకి లిబరేషన్ ఎప్పుడు వచ్చిందని చెప్తాడంటే, తను ఎప్పుడైతే తను చేయాలని అనుకున్నవి చేయలేకపోతున్నాడో అప్పుడు తన సంగతి తనకు అర్థమైంది అంటాడు. ఇక్కడ మనం చూస్తే 17వ వచనంలో, కనుక ఏవి ఇచ్చేయింతురో వాటిని చేయకుందురు అంటున్నాడు. అంటే అదొక స్ట్రగుల్గా తను చెప్తున్నాడు. ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో వాటిని చేయలేని వాళ్ళుగా మీరు ఉండిపోతారు. అది దే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్. అది ఆ సంగతులు చెప్తున్నాడు. చెప్పి తర్వాత మాట్లాడినాడు, సో దట్ యు డూ నాట్ డూ వాట్ యు వాంట్ టు డూ. మీరు చేయాలని అనుకోవటం వరకు బాగుంది, కానీ దాన్ని మీరు మీ విల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నా కానీ మీరు వాటిని చేయలేకపోతున్నారు. సో ఇది కరెక్ట్గా 7th చాప్టర్కి ఫిట్ అవుతుంది, రోమన్ 7th చాప్టర్కి. That was a believer's struggle according to Paul, or if you take it as his personal experience, personal struggle, it was his struggle that we see in 7th chapter. ఈ వర్స్తో కరెక్ట్గా అది కనెక్ట్ అవుతుంది.
సో ఎప్పుడు లిబరేషన్ వచ్చింది దానికి? వెన్ హీ ఫౌండ్ దట్ 2 laws వర్ ప్రజెంట్ ఇన్ హిమ్. ఆ 2 laws తనలో ఉన్నవి అని తెలిసినప్పుడు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. 2 laws నాలో ఉన్నవనే సంగతి దేవుడు నాకు తెలియజేసేసరికి నా లిబరేషన్ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు అంటాడు. ఏంటి అంటే నాలో ఈ 2 laws ఉన్నాయి. లా ఆఫ్ సిన్ అండ్ డెత్, నాలో పాప మరణముల నియమం ఉన్నది. ఇది మొజాయిక్ లా అని కాదు, ఇట్స్ ఎ ప్రిన్సిపల్ ఇన్ ఆపరేషన్. నాలో పాప మరణముల నియమం ఒకటి ఉంది. అదే టైంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం కూడా నాలో ఉంది అంటాడు. దెర్ ఈస్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్ ఇన్ ఆపరేషన్, అండ్ దెర్ ఈజ్ ఆల్సో ద లా ఆఫ్ life in Christ Jesus, that's also in operation. Both are in operation. Now I know the meaning of my struggle. I know why I am struggling so much, or why a believer struggles so much. Now this is revealed to me. కాబట్టి ఏ బిలీవర్ అయితే ఈ 2 ప్రిన్సిపల్స్ ఆపరేషన్లో ఉన్నాయని ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రమే క్రిస్టియన్ విక్టరీని టేస్ట్ చేయగలరు. పెర్ఫెక్షనిస్ట్ అనే వాళ్ళకి ఏ రకమైన అవకాశం క్రిస్టియన్ విక్టరీలో ఉండదు అని పాల్ తేల్చి మాట్లాడుతున్నాడు. ఈ 2 లా ఆఫ్ సిన్ అండ్ డెత్ దట్ పుల్స్ యూ డౌన్ టైమ్ అండ్ అగైన్. ఈ లా ఆఫ్ గ్రావిటీ అంటాం ఎర్త్ విషయంలో. దాని పద్ధతి ఏంటంటే ఈరోజైనా అదే లా, రేపైనా అదే, ఫ్యూచర్లో అయినా అదే, ఇక్కడైనా అదే లా, వేరే చోటైనా అదేలా, నీ విషయంలో అయినా అదేలా, వేరే వాళ్ళ విషయంలో అయినా అదేలా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీ ఇమోషన్స్. నవ్వుతూ ఉన్నా అదేలా, ఏడుస్తూ ఉన్నా అదేలా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కండిషన్, లా ఆఫ్ గ్రావిటీ ఈజ్ ఇన్ ఆపరేషన్. కాబట్టి వదిలితే భూమి పడగొట్టేయటమే భూమి యొక్క పని. తాటాకు పట్టు వదిలితే కింద పడిపోవటమే. మామిడి పండు దాని యొక్క తొడిమి నుంచి విడింది అంటే కింద పడిపోవటమే. దట్స్ ద లా. అలాంటప్పుడు ఇంకొక లా ఉందంటాడు. అంటే ఏ బిలీవర్ అయినా వదిలితే పడిపోయేవాడే. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పడకుండా ఉండటానికి అవకాశం ఇచ్చే ఇంకొక లా ఉంది. అది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇలాంటి ఆత్మ యొక్క నియమము అది నాలో ఉంది అంటాడు. ఇప్పుడు ఈ లా ఎలాంటిది అంటే, ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్లో ఎందుకు విమానం పడిపోవట్లేదు, ఎందుకు పక్షి పడిపోవడం లేదు అంటే హయ్యర్ లా ఈజ్ ఇన్ ఆపరేషన్ ఇన్ దోస్ 2. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కానీ లేకపోతే ద బర్డ్ బికాస్ ఇట్స్ అలైవ్, ఇట్ కీప్స్ ఫ్లయింగ్. అది పైకి వెళ్ళిపోవటమే దాని పద్ధతి. దెర్ ఈజ్ లైఫ్ ఇన్ ఇట్. ఆ లైఫ్ ఏం చేస్తుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ని ఇన్ఆపరేటివ్ చేస్తుంది. కాబట్టి లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ మేక్స్ ద ఎర్లియర్ వన్ ఇన్ఆపరేటివ్. దాన్ని యాజ్ దో ఇట్ వాజ్ డెడ్ అంటే చచ్చిన స్థితికి దాన్ని తీసుకెళ్ళిపోద్ది. యాజ్ గుడ్ యాజ్ డెడ్. The first law becomes as good as dead when the second law is in operation. But how? కాబట్టి ఇక్కడ ద రోల్ ఆఫ్ ఎ బిలీవర్, దట్స్ హిస్ ఫ్రీడమ్. ఈ శరీరాన్ని అనుసరించి పాప మరణాల నియమంకి వెళ్ళిపోవాలి అంటే ఫస్ట్ లా నాకు తప్పదు అనుకుంటే అంతే, పాప మరణముల నియమం. లేదు, నేను ఆత్మను అనుసరించి క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమానికి నేను ఆప్ట్ చేసుకుంటాను అని అంటే అది ఆత్మానుసారమైన జీవితం. కాబట్టి మనకు గలతీ పత్రికలో 5వ అధ్యాయం 16 నుంచి 26 వరకు అర్థం అవ్వాలి అంటే పౌలు మాట్లాడుతూ ఉన్న 8వ అధ్యాయంలోని, రోమా పత్రిక 8వ అధ్యాయంలోని ఆ 2 లాస్ గురించి అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే దేవుని పవర్ గురించి చూపిస్తున్నాడు. అది 8:11లో ఏమంటున్నాడు అంటే దేవుని శక్తి ఏంటో మీరు చూడండి. క్రీస్తు యేసును మృతుల్లో నుండి లేపినవాడు దేవుడు.
క్రీస్తు యేసును మృతుల్లో నుండి లేపిన దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నాయల్లా చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన యొక్క ఆత్మ ద్వారా జీవింపజేయును. ఎవరు అంటే క్రీస్తును మృతుల్లో నుండి లేపినవాడు. ఈ క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ నీలో నివసిస్తే, ఎవరైతే క్రీస్తును మృతుల్లో నుండి లేపాడో ఆయనే చావునకు లోనైన మీ శరీరంను కూడా జీవింపజేయును. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆపరేషన్లో యు ఆర్ డెడ్ అండ్ ఫినిష్డ్. అంతే దాని లెక్క, దాని అంతం అదే. నీ వర్క్స్ అన్నీ డెడ్డే. బిలీవర్ చేసే ఏ పని అయినా కానీ అది యాజ్ గుడ్ యాజ్ డెడ్. అది డెత్ గురించిన మాట. అలాంటి దాన్ని ఆయన ఓవర్కమ్ చేసి ఈ లిమ్స్ లేదా ఆర్గన్స్ ఆఫ్ యువర్ బాడీ రైచియస్ పద్ధతిలో ఫంక్షన్ చేయడానికి ఈ రెండో లాకి ఆప్ చేసుకుంటే, ఎవరైతే క్రీస్తు యేసు మృతుల్లో నుండి లేపాడో ఆయన నిన్ను జీవింపజేస్తాడు. అంత చక్కగా మాట్లాడతాడు. కాబట్టి ఫ్రీడమ్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ ఫ్రీడమ్. పీపుల్ సే అది ఆయన లైక్నెస్, అది ఆయన స్వరూపము, ఆయన పోలిక, హిజ్ ఇమేజ్ అండ్ లైక్నెస్ అని అంటారు. కాబట్టి స్టార్ట్ టు ఫినిష్ ఫ్రీడమ్. Adam was free either to obey or disobey. These days people are free either to accept the gospel or to reject it. And then you now, as a believer, you are also free either to walk according to your flesh or according to the spirit. అది ఇక్కడ తను మాట్లాడుతున్నది. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. దీస్ టూ ఆర్ ఎక్స్క్లూజివ్ టు ఈచ్ అదర్. దీస్ టూ వెరీ క్లియర్గా తను చెప్తున్నాడు. సిన్ఫుల్ నేచర్ డిజైర్స్ వాట్ ఈజ్ కాంట్రరీ టు ద స్పిరిట్, and the spirit what is contrary to the sinful nature it desires. కాబట్టి these are mutually exclusive అంటాడు అనొచ్చు మనం. వన్ ఎక్స్క్లూడ్స్ ది అదర్. శరీరము ఆత్మకి, ఆత్మ శరీరంకి విరోధంగా అపేక్షిస్తూ ఉంటుంది. దాని డిజైర్, ఆపోజిట్ డిజైర్. సో శరీరము ఎక్స్క్లూడ్స్ ఆత్మ, ఆత్మ ఎక్స్క్లూడ్స్ శరీరము, లేదా శరీరము యొక్క అపేక్ష ఎక్స్క్లూడ్స్ ఆత్మ యొక్క అపేక్ష, ఆత్మ యొక్క అపేక్ష ఎక్స్క్లూడ్స్ శరీరం యొక్క అపేక్ష. దీస్ టూ ఆర్ ఆపోజిట్స్. వన్ ఎక్స్క్లూడ్స్ ది అదర్. దీస్ టూ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. నో వన్ కెన్ బ్యాలెన్స్ దీస్ టూ. బిలీవర్స్ అక్కడ దెబ్బతింటున్నారు, ట్రయింగ్ టు బ్యాలెన్స్ దీస్ టూ. అది ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు పౌలు. మీరు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుస్తారో అప్పుడే మీరు శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఉండగలరు. లివ్ బై ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద సిన్ఫుల్ నేచర్. ఆత్మానుసారంగా నడిస్తేనే. కాబట్టి మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. చాలా విచిత్రమైన మాట అంటాడు కదా రోమాపత్రికలో. ఏంటి అంటే, ఎక్కడైతే ఆజ్ఞ ప్రవేశించిందో పాపము బహుగా విస్తరించింది అంటాడు. ఇదేంటి, ఆజ్ఞ ప్రవేశిస్తే పాపం విస్తరించడం ఏంటని ఆశ్చర్యపోతాం మనం. తనే క్లూ ఇస్తాడు. ఏంటి అంటే, ఈ శరీరంలో ఉన్న పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని మరింత పాపం చేసేలాగా అవుతుంది. ఆజ్ఞను హేతువు చేసుకుని మరింత పాపం చేసేలాగా అవుతుంది. ఇదేంటి అంటే, పాపము శరీరంలో ఉండి అసలు కల్ప్రిట్ సిన్ అన్నమాట. సిన్ డస్ ఆల్ దిస్. తెలియక ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఏదో బయటపడిపోతాం, ఆయన్ని మెప్పించేస్తాం, లేకపోతే దర్జాగా ఆయన లోకంలోకి వెళ్ళిపోతాం అని అనుకుంటే పొరపాటది. ఎందుకంటే ఈ మొదటి ప్రిన్సిపల్ ప్రజెంట్ ఇన్ యూ. ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ఆపరేషన్ అండ్ సంబడి బిహైండ్ అండ్ హిస్ వెపన్ ఈజ్ సిన్.
అండ్ దిస్ సిన్ ట్రిక్స్ యూ అగైన్ అండ్ అగైన్. కాబట్టి ఎంత ఎక్కువ ఆజ్ఞల భుజం మీద ఎత్తుకుంటే అంత శిక్షకు పాత్రలైపోతూ ఉంటాం. లా అంటే ఇష్టమని పైన మాట్లాడటం వరకే లా గురించి ఇష్టం, అంతవరకే. జరిగే సంగతులు వచ్చేసరికి లోపలున్న ఫ్లెష్ రిబెల్స్, రిజెక్ట్స్. ఆ సార్క్స్ అనేది, ఇది సోమా కాదు, సింపుల్ బాడీ కాదు, ఈ సార్క్స్ అనేది ఇట్ రిజెక్ట్స్. ఉమ్మి వేయరాదు అని అక్కడ చదివితే ఒక రకమైన ఉమ్మి గురించిన ఆలోచన ఎక్కడో చోట వేయాల్సిందే అన్నట్టు వస్తుంది. ఏంటి, గోడ మీద చక్కగా కొత్త బిల్డింగ్ కట్టుకుని ఒక ఆయన పెయింట్లు వేయించుకుని ఆయనేమో ఈ గోడ మీద నోటీసులు అంటించరాదు అంటే ఈ 7వ తరగతివాడికి 9వ తరగతివాడికి వాడికి ఏంటి అంత బాధ. వాడు వెళ్ళిపోయి అలా వెనక్కి గోడ ఆనుకుని నిలబడి వాడు ఏదో చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చదివే వాళ్ళు ఏమని చదువుతారంటే, అయ్యా వెళ్ళిపోతున్నారా, ఈ గోడ మీద నోటీసులు అంటించారా, చెరిపేశాడు వాడు. ఎందుకు అడిగంత బాధ? అంతే, లా లెక్క అంతే. నో అంటే వై నో, డూ దిస్, వై షుడ్ ఐ డూ దిస్, తెలియకుండానే లోపల నుంచి అలాంటి లాస్. అది దాని పద్ధతి అలాగా. అంటే శరీరం అలా రిబెల్ అవుతున్నప్పుడు ఎంత ఎక్కువ లా వస్తే అన్ని వైలేషన్స్, అంత ఎక్కువ శిక్ష. ఆశ్చర్యమే ఉంది ఇందులో. ఎంత ఎక్కువ లాని ప్రేమిస్తే అంత ఎక్కువ వైలేషను, అంత ఎక్కువ శిక్ష. అది పౌలు చెప్తుంటే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఆత్మచేత నడిపింపబడినలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఎప్పుడైతే ఆత్మ కిందకి వెళ్ళిపోవాలని కోరుకుంటామో ఇది ఆపరేట్ అవ్వదు మన మీద. ఈ సిన్ మనల్ని ట్రిక్ చేయలేదు, ఫ్లెష్ని ఆధారంగా చేసుకుని మనల్ని పడగొట్టలేదు. ఈ భూమి ఆకర్షణ శక్తిగా మనం సిన్ని చూసేటైతే పడేవాళ్ళంగా ఉండం, నిలిచే వాళ్ళంగానే ఉంటాం, నడిచే వాళ్ళంగానే ఉంటాం, ప్రోగ్రెస్ అయ్యే వాళ్ళంగానే ఉంటాం. కాబట్టి ఇప్పుడు లిస్ట్ ఇస్తున్నాడు ఇక్కడ. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, లా చెప్పేది చేయొద్దని, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు. విగ్రహారాధన, అభిచారము అంటే ఈ సోర్సరీ అంటున్నాం చూసారా, విచ్ క్రాఫ్ట్. చాలా జాగ్రత్తగా ఉండాలి విచ్ క్రాఫ్ట్. ఇది ఈ సోర్సరీ ఏంటంటే జరగబోయేదాన్ని చెప్పడానికి ప్రయత్నించేప్పుడు తెలియకుండానే సాతాను గారి వాళ్ళు తీవ్రతలో నాకు తెలియజేయి, ఏం జరగబోతుందో అంటే సాటన్ టేక్స్ ఓవర్. దేవుడి పేరు మీదే ఈ రకమైన ఆలోచన, ఆశ. కానీ అది పర్మిషన్ లేనప్పుడు, పదే అడిగినప్పుడు సాటన్ ట్రిక్స్ యూ అండ్ హీ గివ్స్ యూ ఎ డ్రీమ్. ఆ డ్రీమ్ను అనుసరించి ప్రవచనం చెప్పేస్తున్నారు ఈ రోజున. అది అభిచారము, చాలా డేంజర్. ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, డిసెన్షన్స్. నువ్వు ఇలా అంటే నేను ఇలా ఎందుకు అనకూడదు, నేను ఇలా అర్థం చేసుకున్నాను, నా లైన్ వచ్చే వాళ్ళు అందరు రండి అంటున్నారు. దోస్ ఆర్ ఆల్ డిసెన్షన్స్. అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇంగ్లీష్లో చదువుతున్నాను. ద యాక్ట్స్ ఆఫ్ ద సిన్ఫుల్ నేచర్ ఆర్ ఆబ్వియస్. సెక్షువల్ ఇమ్మొరాలిటీ, ఇంప్యూరిటీ, అపవిత్రత, అండ్ డిబాచరీ, కాముకత్వం ఉన్నాడు ఇక్కడ. ఐడోలేట్రీ, విగ్రహారాధన, అండ్ విచ్ క్రాఫ్ట్, హేట్రెడ్, డిస్కార్డ్, జెలసీ, ఫిట్స్ ఆఫ్ రేజ్, క్రోధము, సెల్ఫిష్ యాంబిషన్, డిసెన్షన్స్, విమతములు, ఫ్యాక్షన్స్ అండ్ ఎన్వీ, డ్రంకన్నెస్, ఆర్గీస్ అంటున్నాడు. ఇది ఆర్గీస్ అనేది అంటే తెలుగులో
అల్లరితో కూడిన ఆటపాటలు, ఏదో రెవెలరీ అనుకుంటాం మనం. ఈ ఆర్గీస్ అంటే ఇట్ డజంట్ ఎండ్ విత్ జస్ట్ అల్లరి, ఆటలు, పాటలు, వేషాలు, సందడి, ఆనందం, అక్కడితో ఎండ్ అవుదంట. ఆర్గీస్ అంటే ఆ సెక్షువల్ ఇంపల్స్ వచ్చే ఆ లెవెల్కి వెళ్ళిపోద్దంట వాళ్ళ సందడి. ఆ రకమైన ఆ మాట అసలు ట్రాన్స్లేషన్ ఆర్గీస్. ఇవి ఏవి? శరీర కార్యాలు. అంటే లెఫ్ట్ టు వన్ సెల్ఫ్ ఏ బిలీవర్ ఈజ్ ప్రోన్ టు దీస్. ట్రై టు అండర్స్టాండ్. నా అంతటి నేనే జాగ్రత్తగా ఉంటాను, ఇలా ఉండను నేను, ఇది నా నిర్ణయం, నేను నా నిర్ణయంతో నా శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఈ సర్వసంగ పరిత్యాగం చేసిన పద్ధతిలో నేను నిష్టగా ఉంటూ నా శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటాననే వాళ్ళ సంగతి పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏంటంటే తెలియకుండానే లా కిందకి వెళ్ళిపోవటం. ఇవి దారుణమైన విషయాలు. ఈ దారుణమైన విషయాలు పౌలు లిస్ట్ చేస్తున్నాడు. ఇవి ఎవరివి అంటే ఎవరికి అంటే బిలీవర్స్కే. సో బిలీవర్స్ ఇలాంటి వాటిలో వెళ్ళిపోయే అవకాశం ఉన్నది అని పౌలు చెప్తున్నప్పుడు దయచేసి గమనించుకోవాలా ఇవి ఎంత సీరియస్. ఈ నిర్గమకాండం 21, 22 అక్కడ ఈ సోషల్ లా, మోరల్ లా చూస్తున్నప్పుడు భయం వచ్చేయాల, దారుణమైన భయం రావాలి. లా ఏం మారలా, అదే లా. దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అదే లా. కానీ ఈ రోజున శిక్షించడానికి కాదు, కానీ నిన్ను ఎనేబుల్ చేయడానికి ఆయన స్పిరిట్ ఉంచాడు. లా యొక్క రోల్ ప్రభువు ద్వారా ఆయన కంప్లీట్ చేయించి నిన్ను ఎనేబుల్ చేసే ఉద్దేశంతో ఒక వ్యక్తి జీవితంలో తన కుమారుని యొక్క ఆత్మను ఉంచుతున్నాడు. పర్సనల్ హోలీనెస్ కోసం, శాంక్టిఫికేషన్ కోసం. కాబట్టి ఇలాంటి లిస్ట్ చదువుతున్నప్పుడు ఇది నాకు సంబంధించిన లిస్టే. ఆ 21, 22లో ఉన్న ఆ ధర్మశాస్త్రం వచ్చి నా మీదకి వచ్చి నన్ను ఏ సమయంలో అయినా నా జీవితాన్ని అంటే ముగించే పరిస్థితి, శిక్షలో మరణ శిక్ష చాలా లైట్గా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు అవిధేయతగా ఉండటం, తల్లిదండ్రుల్ని అంటే టాకింగ్ ఈవిల్ ఆఫ్ పేరెంట్స్. ఆ ఈవిల్ ఆఫ్ పేరెంట్స్ అంటే మరి ఎనీ లైట్ వర్డ్ కూడా కావచ్చు. ఎంత డేంజర్. అక్కడేమో మరణశిక్ష అంటే బ్లాస్ఫమీ, దేవుడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరణశిక్ష అంటే, తర్వాత ఈ పెళ్ళికి ముందే ఈ రకమైన ప్రామిస్క్యూటీనా ఏదో అంటారు, పోర్ ఆ రకమైంది ఫార్నికేషన్. మరణం అంటే ఎంత డేంజర్. అలాంటి మరణం ఈరోజు లేదు కాబట్టి పర్లేదని అనుకుంటామా? అలాగా దేవుడు ఆ లాను కొట్టేసి ఏమైనా పర్వాలేదులే అని బిలీవర్స్తో అంటున్నట్ట. అదే ఈ రోజున కాదు కదా, నెరవేర్చడమే కదా. దాని సీరియస్నెస్ గమనించిన వాళ్ళు మాత్రమే. పౌలు రాయగలిగినప్పుడు, పౌలు రాస్తున్నప్పుడు ఒక్కటి అర్థం చేసుకోవాలి మనం ఆయన యొక్క అంటే ధర్మశాస్త్రం యొక్క ఫుల్ సీరియస్నెస్ని అర్థం చేసుకున్నవాడు పౌలు, ఫుల్ సీరియస్నెస్ని. కాబట్టి విత్ రిగార్డ్ టు ద లా ఐ వాజ్ విదౌట్ బ్లెమిష్ అని అన్నాడు. అంటే ప్రభు దగ్గరికి వచ్చాడు కాబట్టి దాన్ని ఇప్పుడు సెల్ఫ్ రైచియస్నెస్ అనొద్దు మనం. ప్రభు దగ్గరికి వచ్చేసాడు పౌలు. ఇట్స్ నాట్ సెల్ఫ్ రైచియస్ నౌ. సీ ద సీరియస్నెస్, హౌ సీరియస్ హీ టుక్ ద లా. అండ్ హీ టుక్ ద లా. ఎవడు నన్ను బ్లేమ్ చేయడానికి లేని రీతిలో లాని పాటించానని చెప్పగలిగిన వాడు ఈ రోజున ఫ్రీడమ్ అంటున్నాడంటే అర్థం చేసుకుందాం. ఆయనకే తెలుసు ఫ్రీడమ్ యొక్క విలువ. అందుకే ఫ్రీడమ్ గురించి పౌలు అన్నిసార్లు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఫ్రీడమ్ యొక్క విలువ తెలియాలి అంటే ధర్మశాస్త్రం యొక్క సీరియస్నెస్, అయిపోయాను, ఐఎమ్ అన్డన్, ఫినిష్డ్, దిస్ ఈజ్ డెత్ టు మీ. ఏ లా వచ్చిన డెత్ అనేసరికి దాని నుండి బయటపడాలి అంటే ఈ ఫ్రీడంలో దేవుడు ఇస్తున్న అవకాశాన్ని ఉపయోగించుకోవద్దు. ఆయన ఆత్మ లోపల నుంచి ఇలా జీవించమని చెప్తుంటే
ఇంత సీరియస్నెస్తో తీసుకుని దాని నుంచి బయటపడే మనసుతో మనం ఉండొద్దు. పౌలు జస్టిఫికేషన్ బై ఫెయిత్ గురించి సీరియస్గా మాట్లాడా. వాట్ అబౌట్ సాంక్టిఫికేషన్? ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్? హైపర్ గ్రేసా? పౌలు గురించి మాట్లాడితే హైపర్ గ్రేస్ ఎలా అవుతుంది? పాల్ సీరియస్నెస్ ఒక బిలీవర్కి వస్తే ఇట్స్ నాట్ హైపర్ గ్రేస్. హీ బిలీవ్స్ as much as he believes justification. He believes in sanctification as much as he believes in justification. సీరియస్గా తీసుకుందాం. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఆ రోజున వైలేట్ చేసిన వాళ్ళు ఏమైపోయారు? అది దేవుని ప్రజలు, దేవుడిచ్చిన దేశము, దేవుడిచ్చిన గడ్డ, నేల కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి. నేల కూడా ఇంపార్టెంట్. సో ఆ నేల ఇంపార్టెంట్ కాబట్టే మ్రానున వేలాడిన వాడు శాపగ్రస్తుడైతే నేల డిసెక్రేట్ అవ్వకూడదంట, వెంటనే పాతిపెట్టేయాలంట. అలాంటి వాడిని యేసు ప్రభువుకి అలాంటి గతి పట్టించాం. వాళ్ళకి అంత సీరియస్ అది. ఎందుకు వాళ్ళకి అంత సీరియస్ అంటే దేవుడు ఇచ్చిన దేశం ఇతర దేశాల విషయంలో భిన్నంగా ఉండాలా, డిఫరెంట్గా. అది ఉద్దేశం, డిఫరెంట్గా ఉంచడం ఉద్దేశం. అంత సీరియస్. ఈ రోజున ఒక బిలీవర్ని డిఫరెంట్గా ఉంచడం అంత ఉద్దేశమైనప్పుడు, దేవుని ఉద్దేశమైనప్పుడు, మరి ఆ సీరియస్నెస్ ఇక్కడ ఉండొద్దు. పౌలుకు ఉంది కదా ఆ సీరియస్నెస్, మనకెందుకు ఉండకూడదు? ఒక్క గ్రేసే తీసుకుందామా? ఒక జస్టిఫికేషన్తో సరిపెట్టుకుందామా? శాంక్టిఫికేషన్ అక్కర్లేదు. అలా చేసేవాళ్ళు చావే అంటున్నాడు. వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని చెప్తున్నాడు. వాళ్ళ సంగతి అది నిజమైనప్పుడు ఆ నిజం మనం తీసుకుని ఇది నాకు జరగకూడదు అనుకోమని, అది ఉద్దేశం. వాళ్ళ విషయంలో, లా విషయంలో ఫినిష్డ్ అంటే అమ్మో నేను కూడా ఫినిష్డ్ కదా, అలాంటిది నన్ను దేవుడు కనికరించి దీని నుండి విక్టోరియస్గా బయటపడటానికి ఆయన కుమారుని యొక్క ఆత్మను నాలో ఉంచాడు. కాబట్టి ఈ విషయాల్లో నేను ఎంత క్లియర్గా ఈ ఆడపిల్లలు, అబ్బాయిలు, తర్వాత ఆడపిల్లల్ని అటు ఇటు చేద్దామని ప్రయత్నించే మగవాళ్ళు, ఇలాంటి విషయాలు మరి ఆ 21, 22 అధ్యాయాల్లో ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అలాంటి వాటిని సీరియస్గా తీసుకుని దేవుడు నా నుండి ఈ రకమైన అంటే మొరాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, రైచియస్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నాలో ఈ శాంక్టిఫికేషన్ కనబడాలని ఆయన కోరుకుంటున్నాడు అనేది మనం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. దానికి కాంట్రాస్ట్ అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆత్మఫలము, ఫలములు అనొద్దు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలము ప్రేమ. ఏమంటారంటే ఈ ప్రేమ యొక్క షేడ్స్ ఆఫ్ మీనింగ్ మిగతావన్నీ అంటారు. ఆయన 13వ అధ్యాయంలో రాసినప్పుడు, కొరింథీ పత్రికలో 13లో మనం చూసేప్పుడు ఈ ప్రేమ ఇవన్నీ కవర్ చేస్తున్నట్టే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమ అని మాట్లాడి వాటి షేడ్స్ చెప్తున్నాడేమో అని అంటారు. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసము అంటే విశ్వాస్యత అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ విశ్వాసం అయినా కరెక్టే అంటారు. అది కూడా ఆత్మఫలము. అందులో మొదట జస్టిఫికేషన్ అప్పుడు కనపరిచేది యూనిట్ ఫెయిత్, ఆ తర్వాత డిగ్రీస్ ఆఫ్ ఫెయిత్. అదేమో డిటర్మినింగ్ ఫెయిత్, ఇదేమో కంటిన్యూయింగ్ యాటిట్యూడ్. ఈ కంటిన్యూయింగ్ యాటిట్యూడ్లో డిగ్రీస్ ఉన్నప్పుడు ఇట్ కుడ్ బి సీన్ యాజ్ ఎ ఫ్రూట్ బై అవుట్ సైడర్స్.
ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, అన్నీ అబ్స్ట్రాక్టే. సో ప్రజలందరికీ లేదా విశ్వాసులు, ఈ లీడర్స్, నాయకులుగా చెప్పుకునే వాళ్ళందరికీ దృష్టి అంతా ఆత్మవరాల మీదే, ఫలం మీద ఉంట్లా. ఏంటి అంటే ఎవరికి కనపడుతుంది ప్రేమ? అదైతే కనిపిస్తుంది. డిస్ప్లే ఆన్ ద స్టేజ్, అగ్రాండైజ్మెంట్, ఇవి ఎవరికి కనపడతాయి? ప్రేమ, సంతోషం, అబ్స్ట్రాక్ట్, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండి. కాబట్టి వీటిని కోరుకునే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే క్రైస్ట్ లైక్నెస్ కోరుకుంటున్నారు. సో ఈ క్రైస్ట్ లైక్నెస్ని బట్టి అవతల వాళ్ళు వీళ్ళెవరో చెప్పగలుగుతున్నారు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈ లైక్నెస్, క్రైస్ట్ లైక్నెస్, ఎంత ఆశపడాలి ఇలాంటి వాటి కోసం. ఇది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ నాలో కనబడాలి అని ఎంత కోరుకోవాలి. వీటిని గూర్చి నేను మునుపు తర్వాత అంటున్నాడు ఈ మాటలు. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఎవరన్నా కానీ నో, యూ షుడ్ నాట్ లవ్ బ్రదర్, ఏ లవ్ అది కాదు ఇక్కడ ఉన్నది. షుడ్ నాట్ లవ్ బ్రదర్ అని ఎవరన్నా, ఓ బ్రదర్ యూ షుడ్ నాట్ బీ హ్యాపీ, నో బ్రదర్, వై ఆర్ యూ సో పీస్ఫుల్, యూ షుడెంట్ బి సో. పెర్సివరెన్స్, లాంగ్ సఫరింగ్, నో, లాంగ్ సఫరింగ్ కాదు, కొంచెం షార్ట్ సఫరింగ్ కూడా. ఎవరు నియమం అనేది లేదు. రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి ఎవరికి అవకాశం దేవుడు ఇవ్వనివి ఇవే. ప్రభు మీద ఏ రకమైన రిస్ట్రిక్షన్స్ ఈ విషయాల్లో ఏమీ పని చేయలేదు. అగాపే ప్రేమ, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. Those who belong to Christ Jesus have crucified the sinful nature with its passions and desires. క్రీస్తు యేసు సంబంధులు ఇలా చేశారంట. శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. He did it. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే ఆయనకి తెలుసు ఇదేంటో. కాబట్టి చెప్తున్నాడు, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఇది ఆత్మానుసారమైన సంగతులు. ఏంటి అంటే ఇది నడక అనేది తెలియకపోతే గదిలోకి వెళ్ళి తలుపేసుకుని సాధిద్దామని కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఇలాంటివి నేను ఓపెన్గా మాట్లాడాలా? ఇది నడక. సీన్ ఎవ్రీ డే హ్యాస్ టు బి సీన్. క్రమముగా నడుచుకుందాము. సిన్స్ వీ లివ్ బై ద స్పిరిట్, లెట్ us కీప్ ఇన్ స్టెప్ విత్ ద స్పిరిట్. కీప్ ఇన్ స్టెప్ విత్ ద స్పిరిట్. క్రమముగా నడుచుకుందాము. ఇది చాలా ఛాలెంజింగ్గా మాట్లాడటానికి ఉపయోగపడే పోర్షన్ ఇది. కాబట్టి ఎన్ని చోట్లన్నా గొప్ప స్పిరిచువాలిటీ కనుపరిచేవాళ్ళు ఈ ప్యాసేజ్ మీద చాలా గొప్పగా మాట్లాడవచ్చు. నేను మాట్లాడాను 26 years ago. ఆత్మానుసారంగా నడుచుకునుడి, ఇప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. అదే రిపీట్ చేయడం సెంటెన్స్ ఉండండి. ఎందుకంటే ఎంత గొప్పగా వినపడుతుంది. ఇదిలాగా అదిలాగా అదిలాగా అది అంటాం. మళ్ళీ వచ్చి ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీరేచ్ఛలు మీరు నెరవేర్చరు. దిగి వచ్చాను, తినాలనుకుంటున్నా. ఒక అబ్బాయి వచ్చాడు, స్టూడెంట్ వచ్చి, అన్న ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏం చేయాలి అన్నాడు. ఏం చెప్తాం? మంచి
ధాటిగా మాట్లాడటం వరకు వచ్చు తప్ప ఆ నడుచుకోవడం అంటే ఏంటో ఏం చెప్తాం? ఏం చెప్పాను, సిగ్గుపడిపోయాను, వచ్చేసా. వచ్చి లోపల ఉన్న వేదన, ఇలాంటి వేదనలో నేను ఏదో తీవ్రంగా ప్రార్థన చేసి అది నాకు బయలుపరచు ప్రభు అన్నానని కూడా నేను చెప్పను. ప్రభు వరుసగా వచనాలు చూపెట్టేశాడు నాకు. వరుసగా ఏంటి? ఆత్మానుసారంగా నడుచుకోవడం, క్రమంగా నడుచుకోవడం, స్టెప్ బై స్టెప్, కీప్ ఇన్ స్టెప్ విత్ ద స్పిరిట్. ఆ స్పిరిట్ ఎటు ఏ రకంగా తీసుకెళ్తుంటే ఫాలింగ్ ఇన్ లైన్ విత్ ఇట్, ఫాలింగ్ ఇన్ లైన్ విత్ హిమ్. గాడ్ ద హోలీ స్పిరిట్ ఫాలింగ్ ఇన్ లైన్ విత్ హిమ్. ఏంటి? ఒకటి వాక్యం, ఆయనది కదా ప్రమేయం. మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికిరి. 1:21 పేతురు 2వ పత్రిక. వాక్యం. అబ్బా, అయితే ఆత్మకు వాక్యంకి సంబంధం ఉంది కాబట్టి నాకు వాక్యానికి సంబంధం ఉండాలి. ఇంకొకటి రోమా 8:26, ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో తెలియదు, ఆత్మ తానే ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మన పక్షాన విజ్ఞాపన చేస్తా. అయితే ప్రేయరు ఆత్మకు సంబంధించిన విషయం కాబట్టి ఐ నీడ్ టు టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్, ఫాల్ ఇన్ లైన్ విత్ హిమ్. ఇంకా బాప్తిసం, ఆ మత్తయి సువార్త 3:36లోనూ ఎక్కడో ప్రభువు ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ పావురము శరీరాకారంతో పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి రావటం పావురంగా. కాబట్టి ఆత్మకు బ్యాప్టిజంకి సంబంధం. ఈ విషయంలో లోటు. వాళ్ళు ఆత్మానుసారంగా నడుచుకున్నట్టేనా? స్టెప్ ఫార్వర్డ్ అవుతారా? క్రమంగా నడుచుకోమంటున్నాడే. ఫిలిప్పీ 2:1 ఆత్మ ఎందలి ఏ సహవాసమైనను సీక్రెట్ బిలీవర్సా 2:1 ఉంటుంది. సీక్రెట్ బిలీవర్స్ ఎలా పాసిబుల్? సహవాసం అంటున్నాడుగా, ఆత్మకు సంబంధించింది. 3-4 కలవమంటున్నాడు. ప్రభువే అన్నాడు, ఎక్కడిద్దరు 3 ఉంటే అక్కడ నేను ఉంటానన్నాడు. కాబట్టి కలవకుండా హౌ ఆర్ యూ కీపింగ్ ఇన్ పేస్ విత్ ద హోలీ స్పిరిట్? నో. సహవాసం. అలాగే ఆరాధన, ఇది 4:24 ఉంటుంది యోహాను సువార్త. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. సో వర్షిప్ అండ్ ద స్పిరిట్, రైట్. సో ఐ విల్ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్, ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్. ఆ తర్వాత ఆత్మ, ఈ రొట్టె విరుచుట, ద్రాక్షారసము. కొరింథీ 1 పత్రిక 10వ అధ్యాయంలో ఆయన ఇవేమంటున్నాడు? ఒక్క ఆత్మ ద్వారా వాళ్ళు ఆత్మ అనుగ్రహించిన ఆహారం, ఆత్మ ద్వారా పానీయం అంటూ క్రీస్తుకు సంబంధించి ఆ బండ క్రీస్తే అంటున్నప్పుడు, సో ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం. కాబట్టి ఈ విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలా. 1 స్టెప్ ఫార్వర్డ్, క్రమం కదా ఇది. ఇంకా ముందుకెళ్తే ఆత్మవరము, అది కూడా ఆత్మవరమే. కొరింథీ 1 పత్రిక 1:11 ఆత్మయే మనకందరికీ కూడా పంచి ఇచ్చుచున్నాడు అంటున్నాడు. ఆత్మవరాలు అవి. ఇప్పుడు ఆత్మ ఫలం కూడా చూసాం మనం. ఇది గల్తీ పత్రిక 5:22లో ఆత్మ ఫలం గురించి ఉంది. ఈ విషయంలో నేను ఆయనతో పాటు నడవాలి అంటే ఈ విషయంలో ఎలా ఉన్నాను? కాబట్టి వాక్యం, ప్రార్థన, బాప్తిస్మం, ఆ తర్వాత ఆరాధన, రొట్టె విరుచుట, సహవాసము, ఆత్మవరము, ఆత్మఫలము, ఇవన్నీ ఆత్మకు సంబంధించి ఉన్నప్పుడు వీటి విషయంలో పట్టినట్టుంటూ హౌ డు పీపుల్ హోప్ టు ప్రోగ్రెస్? హౌ డు పీపుల్ హోప్ టు బేర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్? విల్ ఇట్ బికమ్ పాసిబుల్? చెప్తున్నాడు, క్రమముగా నడుచుకుందాము. ఇట్స్ ఎ వాకింగ్ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఈజ్ ఏ డైలీ వాక్.
రౌండ్ ద క్లాక్ 24 hours a డే మనము మేల్కొని ఉన్నను, నిద్రించుతున్నాను, ప్రభువు వారము అంటే అక్కడ నిద్ర మరణం గురించి అనుకోండి. 24 hours a డే, రౌండ్ ద క్లాక్. దట్ ఈస్ ద వాక్ ఆఫ్ ఎ బిలీవర్. దట్ ఈస్ వాక్ అకార్డింగ్ టు ద స్పిరిట్. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే అది. కాబట్టి పౌలు లాస్ట్లో చెప్తున్నాడు, ఇది కమ్యూనిటీకి సంబంధించింది. ఒకరినొకరు వివాదమునకు రేపకయు. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా సరిపెట్టుకుంటే కుదిరేవి కాదు, అందరితో కనెక్ట్ అయ్యే విషయాలు ఇవి. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. లెట్ us నాట్ బికమ్ కన్సీటెడ్, ప్రొవోకింగ్ అండ్ ఎన్వీయింగ్ ఈచ్ అదర్. కన్సీట్ తగదు. ఈ కన్సీట్ని బట్టే ఇన్ని గ్రూపులు. ఎక్కువ కన్సీట్ని బట్టే అతిశయం, వృధాతిశయము. ఈ విషయాలు శాంక్టిఫికేషన్కి సంబంధించిన విషయాలు. పౌలు ఇలాంటివి మనం గట్టిగా ఆలోచించినప్పుడు మనం చక్కగా తేల్చి మాట్లాడగలం. ఆయనకి జస్టిఫికేషన్ ఎంత ఇంపార్టెంటో పాల్కి శాంక్టిఫికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక బిలీవర్కి జస్టిఫికేషన్ ఎంత ఇంపార్టెంటో పౌలు ప్రజెంట్ చేస్తున్న పద్ధతిలో శాంక్టిఫికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి గ్రేస్, లవ్ వర్కింగ్ త్రూ గ్రేస్. విశ్వాసం ద్వారా కార్యసాధకము, కృపయే, ప్రేమయే ప్రయోజనకరము. ఆ రకమైన శాంక్టిఫికేషన్ విషయంలోని అవగాహనతో డే బై డే శాంక్టిఫికేషన్ కోరుకుంటూ ఆత్మను అనుసరించి, ఇది ఒక చాయిస్. ఇది వన్ ఎక్స్క్లూడ్స్ ది అదర్. లెట్ us నాట్ ట్రై టు బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ. either you walk according to your flesh or you walk according to the spirit. These two are mutually exclusive. Let us opt for the other one, that is walking according to the spirit. Let us opt for the spirit of life in Christ Jesus, the law, the principle. Thank you. Praise the Lord. Hallelujah.